ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రతి మానవుడు సుఖాన్ని ఆశిస్తుంటాడు. Every man aspires to be happy. దుఃఖాన్ని వలదని విలపిస్తుంటాడు. He feels so sad in times of misery. సత్యము కాని, అధర్మము కాని, న్యాయము కాని, అన్యాయము కాని రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు. Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent. They do not exist as they are all the time. ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి. Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore. ప్రతి మానవుడు నిత్యము సుఖదుఖమును అనుభవిస్తున్నాడు. Every man experiences pleasure and pain every day. రాగద్వేషములను స్వాగతం చేస్తున్నాడు. He welcomes attachment and also hatred. విచార దంపతులను కేవలము ఆహ్వానిస్తున్నాడు. In fact, he is after anxiety and worry. కానీ ఇట్టి మానవత్వానికి ఎక్కడ శాంతి? How do you expect man to experience peace? సుఖదుఖే సమేకృత్వ అని రెండింటి యొక్క సమత్వాన్ని విశ్వసించినటువంటి వాడే మానవుడు. He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure and సుఖమును ఏ pain. రీతిగా స్వాగతం చేస్తున్నాడో దుఃఖమును కూడాను అదే విధంగా స్వాగతం చేయాలి. Just as he welcomes happiness, he should also welcome sadness. ఇట్టి సమతత్వమును కూరిగినటువంటి వాడే నిజమైన మానవుడు. You can call him a true human if he is equal-minded. కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి. With the feeling of equal-mindedness, we accept things, understand the divinity